హలో అండి, అందరికీ నమస్కారం. ఇంటి వాస్తుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఇంటికి బాగా కలిసి రావాలంటే అది మీ ఇంటి వాస్తును బట్టే ఉంటుంది. మీరు ఉండేది సొంతిల్లు అయినా లేదా అద్దె ఇల్లైనా మీ ఇంటికి వాస్తు వరిస్తుంది. ముఖ్యంగా అద్దె ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవాలి. లేకపోతే జీవితంలో ఎదుగుదల ఉండదు. అద్దె ఇళ్లలో ఎలాంటి వాస్తును పాటించాలి, త్వరగా సొంతిల్లు కట్టుకోవాలంటే ఎలాంటి వాస్తు పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గృహప్రవేశాలు చేసేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు, కానీ అద్దె ఇళ్లలోకి మారినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు పొంగించకూడదు. అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే ఆ శుభ ఫలితం మొత్తం ఆ ఇంటి యజమానికే చెందుతుంది. కాబట్టి అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ఒక మంచి రోజును చూసుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సరిపోతుంది. పాలు పొంగించవలసిన పని లేదు. అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే మీ సొంతింటి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. కాబట్టి అద్దె ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పాలు పొంగించకండి. అద్దె ఇళ్లలో నివసించేవారు దక్షిణ ముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి. వాస్తుపరంగా దక్షిణ ముఖంగా ఉండే ఇళ్లలోకి పుష్కలంగా సంపద చేకూరుతుంది. అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు. మరీ ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గరలో ఇంటిని తీసుకుంటే లక్ష్మీ కటాక్షంతో మీరు ఖచ్చితంగా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఇళ్లలోకి మారేటప్పుడు తప్పనిసరిగా ఒక మంచి రోజును చూసుకొని శుభముహూర్తంలో ఇంట్లోకి అడుగు పెట్టాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న పలంగా ఇంటిని మారకూడదు. దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. శుక్రవారం రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. శుక్రవారం కుదరని వారు బుధవారం లేదా గురువారం రోజున కొత్త ఇంట్లోకి మారవచ్చు. ఇక అత్యవసర పరిస్థితిలో శనివారం మరియు ఆదివారం రోజున ఇల్లు మారవచ్చు. కానీ పొరపాటున కూడా సోమవారం మరియు మంగళవారం రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఈ 2 రోజుల్లో ఇల్లు మారితే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగు పెట్టాలి. చీపురు పట్టుకొని ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షించాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా పూజ గది విడిగా ఉండాలి. ఇంట్లో పూజ గది విడిగా లేకపోతే మీ పూజ గదిలో ఒక నెమలి పింఛాన్ని పెట్టుకోండి. తద్వారా మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడకుండా ఉంటాయి. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరికి పూజ గది ఈశాన్యంలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు ఫలితం తక్కుతుంది. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి గుమ్మానికి ఖచ్చితంగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి. నరదిష్టి చాలా భయంకరమైనది. ఎదురింటి చెడు చూపు మన ఇంటిపై పడితే మన కుటుంబం అంతా సర్వనాశనమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది. అలాగే కలబంద మొక్కను కూడా కట్టుకోవచ్చు. అలాగే ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు. ఇంటి ఈశాన్యం ఎప్పుడు ఖాళీగా ఉండాలి. ఇక ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి. ఇక రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు దక్షిణం లేదా పడమర వైపుకు మీ తల ఉండాలి. ఉత్తర వైపుకు తల పెట్టి నిద్రపోకూడదు. అద్దె ఇంట్లో నివసించేవారు మీ పూజ గదికి డోర్లు ఉండేలా చూసుకోండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో పూజ గది ఉండకూడదు. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే మీరు నివసిస్తున్న ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి. తలుపుకి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక మనలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. సొంతిల్లు కట్టుకోవాలని లేదా ఒక ఇంటిని కొనుక్కోవాలని కోరుకుంటారు. అలాంటి వారు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. మన ఇంటిపై శనిదేవుని అనుగ్రహం ఉంటేనే మీ సొంతింటి కల నెరవేరుతుంది. కాబట్టి ప్రతి శనివారం మీ ఇంటి పడమర ముఖంగా ఒక చిన్న దీపం వెలిగించి శని
స్తోత్రాన్ని చదవండి. మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. అదేవిధంగా ఎవరైతే భూములు కొనాలని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి మంగళవారం నాడు గోమాతకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించండి. భూములు కొనే యోగం సిద్ధిస్తుంది. ఇక అద్దె ఇళ్లలో నివసించేవారు బాగా వెలుతురు వచ్చే ఇంటిని ఎంచుకోండి. ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇక వారానికి ఒక్కసారి ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయాలి. ఇక ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరెంటాకు చెట్లు ఉండకూడదు. బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు మీ ఇంటి నైరుతి దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ ఉండకూడదు. అలాగే మెట్లు ఉండకూడదు. గుమ్మానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మీరు కొత్తగా అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొదటి 3 నెలల్లో మీకు ఏమైనా సమస్యలు ఏర్పడితే ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేసేయండి. అదేవిధంగా మొదటి 3 నెలలలో ఏదైనా మంచి జరిగితే ఆ ఇల్లు మీకు కలిసొస్తున్నట్లే. కాబట్టి మొదటి 3 నెలల్లోనే మీకు అద్దె ఇల్లు కలిసొస్తుందా లేదా అని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు ఎక్కువగా దాన ధర్మాలు చేయండి. ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది. నైరుతి దిశలో బాల్కనీ ఉంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. నైరుతి దిశలో బెడ్రూమ్ ఉండాలి. అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ఆ ఇంట్లో ఏదైనా ఆత్మహత్యలు జరిగాయా అని 1-2 సార్లు తెలుసుకోండి. అద్దె ఇళ్లలోకి మారాలనుకుంటే శ్రావణ మాసం, ఆషాఢ మాసం, భద్రపదం ఈ 3 మాసాలలో ఇల్లు మారితే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.